అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే ఇట్స్ మై షోలో చాలా మంచి మంచి సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీకు ఎంటర్టైన్ చేస్తున్నాను. మీరు బాగా నచ్చుతుందని కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇంకో కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేయాలి అని పెద్ద వాళ్ళ పేర్లు కూడా నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక రోజు అవుతుందండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా జర్నీ. మంచి ఇంటర్వ్యూస్ మీకు అందజేస్తానని తెలియజేసుకుంటూ మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తూ ఉండండి. మనం టీవీలో మీకోసం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ తగ్గేదేలే ఇట్స్ మై షో స్పాన్సర్డ్ బై 6JVR. లక్ష్మీ గణపతిరావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఒక న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్గా కూడా ఉన్నారు. ఆయన అద్భుతంగా 35 సంవత్సరాలు పైబడి ఫ్రీగా జ్యోతిష్యం చెప్తున్నారు. అంతేకాదండి, ఇంకెందుకు చింత మీకు 6JVR ఉండగా అంటూ మీరు ఖచ్చితంగా రత్నాలు మన తలరాత్రను కూడా మారుస్తాయని ఆయన తెలియజేస్తూ మీకు ఎంతో మందికి మంచి జరిగేటట్టుగా మంచి రత్నాలు కూడా పెట్టారు. నేను కూడా వెళ్ళానండి, ఒక రత్నం ధరించాను. ఖచ్చితంగా నాకు మంచి జరిగింది. మీకు నమ్మకుంటే తప్పకుండా వెళ్ళండి. 6JVR తప్పక దర్శించవలసిన ప్రదేశం. మా షోని స్పాన్సర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి లక్ష్మీ గణపతిరావు గారు. ఈనాటి మన షోలో మీ అందరికీ బాగా ఇష్టమైన కంటెస్టెంట్, ఫేవరెట్ కంటెస్టెంట్ గా మొన్న బిగ్ బాస్ లోకి వెళ్ళారు. అంతకుముందు ఆయన చేసిన రచ్చ ఇంత అంతా కాదు. ప్రతి ఒక్కరి సపోర్ట్ తీసుకున్నారు. కాకపోతే ఒక మంచి ఇష్యూ కోసం ఫైట్ చేసిన వ్యక్తి, మంచి కోసం నిలబడ్డాను, నేను మగవాళ్ళలో ఆణిముత్యాన్ని, మగ జాతి కోసం ఫైట్ చేస్తాను అర్థమైపోయిందా మీ అందరికీ? ఎవరో అనుకుంటున్నారు కదా. సో కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే, నేను 100 రోజులు బయటికి రానని నాకు కూడా చెప్పారు. 100 రోజులు కాస్త ఓ 14 రోజులు మాత్రం ఉన్నారు. మిగిలిన రిమైనింగ్ మళ్ళీ వెళ్తారా లేదా కనుక్కొని ఇప్పుడు మీతో మాట్లాడిస్తాను. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ శేఖర్ భాషా గారు. వెల్కమ్ టు మై షో. హాయ్ అండి కళ్యాణి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మై షో తగ్గేదేలే ఇట్స్ మై షో. ఇందులో దాపరికం లేకుండా మీరు నేను ముందు తెలిసిన వ్యక్తులు అవన్నీ పక్కన పెట్టేసి నా షోలో మీరు అన్ని నిజాలే మాట్లాడాలి. 100 రోజులు ఉంటాయని చెప్పాను కదా, భాష ఒక్క రోజు ఉంటే 100 రోజులు ఉన్నట్టే. సో వెల్కమ్ టు మై షో అండి. మీకు నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం అని మీరు దూరంగా ఉన్నారు, పర్లేదు తీసుకోండి. మీకు భగవద్గీతని అందించడం మా షోలో అలవాటు. ఈ భగవద్గీత మీకు అన్ని విధాలా ఉపకరించాలి. మీకు ఆల్రెడీ ఇది మీద అవగాహన ఉండే ఉంటుంది. సో మీకు మంచి జరగాలని మీ బాబు పుట్టిన శుభతరుణంలో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ గిఫ్ట్. అందరికి నచ్చే గిఫ్ట్. ఏం పేరు పెట్టాలని చూస్తున్నాను, దీంట్లో నుంచి మంచి పేరు వెతకండి. ఏంటండి ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి బయటికి రావడం? అసలు కాంట్రవర్సీ చేసిందే బిగ్ బాస్కి వెళ్ళడానికి అంటున్నారు, మీరు ఏమంటారు? అస్సలు అయ్యో, మీరు చూస్తూ అలా నేను మీకు తెలిసిన అమ్మాయి కాదు. ఇక్కడ నేను యాంకర్. నాకు కావాల్సింది బయట జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్. మీరు యాంకర్, నేను భయంకర్. మీరు భయంకరంగా ఆన్సర్ చెప్పాలి. ఎందుకు తెలుసా, బయట ఆడియన్స్ ఏమన్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని అనుకోవద్దు. సో నేనేం అడిగినా నా పాయింట్ ఆఫ్ వ్యూ ముందు అనుకోవద్దు. అసలు ఆడియన్స్ లో కూడా నేను చూస్తున్నా కదా, కింద సపోర్ట్ మామూలుగా లేదు. ఎక్కడో ఒకళ్ళు అట్లా ఏదో అడగాలని అడగటం తప్ప అందరికీ తెలిసిందే, ఎవరు కూడా కోట్లు ఎవరు ఇట్టండి వాటికిను. అండ్ ఒకవేళ కనుక నేను అంత డబ్బు మనిషిని అయితే బిగ్ బాస్లో ఆఖరి దాకా తోక పట్టుకొని వేలాడి ఆ డబ్బులు పట్టుకొని వచ్చేవాడిని. సో బిడ్డే ముఖ్యం, బిడ్డను చూద్దాం అనుకునే అవకాశం రాగానే బయటకు వచ్చేసాను నేను. మీరు ఒక చిన్న చంటి బిడ్డలా ఉంటే మీకు ఒక బిడ్డ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు. అవును, ఇద్దరు బిడ్డల తండ్రి ఇప్పుడు మీరు. అంటే మీరు సన్నగా ఉంటారు కాబట్టి జనాలు అలా అనుకుంటుంటారు. సో మొత్తానికి కొడుకు పుట్టాడు, వారసుడు వచ్చాడు. కంగ్రాచులేషన్స్. మీకు బిగ్ బాస్ ప్రేక్షకులందరి తరపున, మీ ఫ్యాన్స్ అందరి తరపున కంగ్రాచులేషన్స్. అందరికి పార్టీ ఇవ్వాలి. మీరు బాగా భారీగా రెడీ చేసుకోండి. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారండి బిగ్ బాస్ లో? అన్ని తెలిసి మీరు అడుగుతుంటారు. సరే అయినా కూడా ఏదో నా నెల జీతం వారానికి ఇచ్చారు అంతే. అంతేనా? ఒక వారానికి నా నెల జీతం ఇచ్చారు. అవునా? నెల జీతాన్ని వారానికి పొంది 2 వారాలు 2 నెలల జీతం తీసుకొచ్చారు అంతే. ఇప్పుడు మీకు ఇంకొక 3 నెలలు కలిపి 5 నెలలు ఖర్చు పెట్టాలి మీరు ఫంక్షన్ కి. అంతే కదా? అంతేగా, కామన్ ఆబ్వియస్లీ. సో బాబు ఆరోగ్యంగా, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీ ఫీలింగ్ ఎట్లా అండి? అంటే పిల్లల్ని చూడడానికి బయటకు వచ్చేసారా అని? అంతకన్నా ముందు 2-3 రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో సెకండ్ వీక్లో నాకు స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చారు. అంటే ఫుటేజ్ తక్కువ ఇచ్చారనే విషయం తెలిసింది బయటకు వచ్చాక. బట్ అంతకన్నా ముందే టాస్క్స్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి బిగ్ బాస్ సరైన స్కోప్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ముందుగానే పేర్లు డిస్ప్లే చేస్తున్నారు, పలానా వాళ్ళు ఆడాలి అని. సో అలా డిస్ప్లే చేస్తున్నప్పుడు ఓహో, అంటే టాస్క్లకి మనం పనికి రామా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మీరు ఆడలేదని బయట వాదన. మీరు అసలు స్పేస్ తీసుకోలేదు. మీరు అసలు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్కి? ఆడకుండా అట్లా నిలబడే ఉన్నారు అన్నారు. మీ ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నా. ఫస్ట్ వెళ్ళినప్పుడు గేమ్ ఆడాం, గెలిచాం. తర్వాత రోప్స్ గేమ్ ఆడాం, దాంట్లో థర్డ్గా ఉన్నాం. తర్వాత అన్ని టాస్క్లోనూ ఉన్నాం.
బట్ ఎప్పుడైతే ఈ క్లాన్స్ ఏర్పడ్డాయో ఆ క్లాన్స్ ఏర్పడిన తర్వాత దాంట్లో ఈ గ్రూపిజం వాళ్ళు ఆల్రెడీ ముందు తెలిసిన వాళ్ళు ఉండడంతో వాళ్ళకే ఎంతసేపు అభయ్ ఆ పృథ్వీ వాళ్ళకే మా క్లాన్లో ఛాన్స్లు ఇవ్వడం. తర్వాత ఒకవేళ ఏదైనా ఆఖరికి సంచాలక ఛాన్స్ కోసమైనా కూడా అన్నప్పుడు కూడా అది కూడా ప్రేరణకి ఇవ్వడం. సో ప్రేరణ, అభయ్, పృథ్వీ వీళ్ళందరూ కూడా యష్మికి ముందుగానే తెలిసిన ఫ్రెండ్స్. ఓకే. సో నేను ఒక్కనే అక్కడ ఏలియన్ గ్రూపిజం. దీనికి తోడు ఆవిడ పక్క పోగా నేను అడిగాను, అయినా కూడా అప్పటికి నేను వెళ్తాను టాస్క్కి అని చెప్తానప్పుడు వద్దు వాళ్ళని, వాళ్ళైతే మీ కాలు సన్నగా ఉంది, సాక్స్ ఊరికి ఊడిపోతుంది, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ చెప్పింది. బట్ నాకు అర్థమైంది వాళ్ళు ఒక బ్యాచ్. దీనికి తోడు బిగ్ బాస్ కొన్ని టాస్క్స్కి డైరెక్ట్గా కొంతమందిని పేరు నామినేట్ చేసి, సో ఆ టాస్క్లో కూడా ఎక్కడ నా పేరు రాలేదు. సో మేబీ దే ఫెల్ట్ నాకు అన్ఫిట్ ఫర్ అనుకున్నారేమో అని నాకు అనిపించింది. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? సో నన్ను ఆడించినప్పుడు ఎందుకు అక్కడ ఉండాల్సిన పని ఏంటి నాకు? అదొకటి. సరే అయిన తర్వాత అయినా వస్తున్నాను చూసుకుంటూ ఉంటే ఏదో కంటి తుడుపు చర్యగా లాస్ట్న ఒక సంచాలకగా పెట్టి ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిచ్చారు. అది టాస్క్కి సంబంధించిన లేదు, ఊరికే జస్ట్ టు కీప్ ఆల్ పార్టిసిపెంట్స్ యాక్టివ్. అది లాస్ట్న చేసిన టాస్క్ అది. బట్ అంతకన్నా ముందే సెకండ్ వీక్ రాగానే ఈ రేషన్ ఉండదు, మీకు మీరే సంపాదించుకోవాలి అని చెప్పారు. సరే సంపాదించుకుంటాం, అది వేరే విషయం. కానీ సంపాదించుకునే లోపే ప్రోటీన్ పౌడర్ కూడా పట్టుకెళ్ళిపోయారు. నాకేమో వెజిటేరియన్ అవ్వడం వల్ల నాకు ప్రాబ్లం అయిపోయింది. సో ఎగ్ తినం. ఎన్ని కేజీలు తగ్గారు? నేనా 4 కేజీలు తగ్గాను. బిగ్ బాస్లో 2 వారాలు 4 కేజీలు అంటే ఏ పని చేసినా చెప్పని బిగ్ బాస్కి వెళ్తే అది వెయిట్ అయితే తగ్గుతాం. వెయిట్ రిడక్షన్ నిజంగా అండి, నేను కూడా తగ్గిపోయాను. అప్పుడు తగ్గుతారు ఆటోమేటిక్గా. ఆ టెన్షన్ అక్కడ జరిగే సిచ్యువేషన్కి వేరేగా టైమింగ్స్ ఉండవు మనకి ఎక్కువగా. అంటే మనం బయటికి రావడానికి ఎంత వెయిట్ చేస్తామో అంత వెయిట్ తగ్గుతాం. సో నెక్స్ట్ ఎవరు వస్తారంటారు మీ ఉద్దేశం? నెక్స్ట్ గెస్ కొట్టండి. ఆదిత్య ఓం వస్తారు అనుకున్నాను. అదృష్టవశాత్తు ఆయన ఈసారి నామినేషన్స్లో లేడు అనుకుంటాను. ఓకే. సో మేబీ అభయ్ కానీ యష్మి కానీ. యష్మి వచ్చే అవకాశం ఉందా? రాదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చీఫ్లు కాదు కాబట్టి. అభయ్ చీఫ్ ఉన్నాడు కదా, అభయ్కి రాకపోవచ్చు. యష్మికి స్కోప్ ఉంది. యష్మి కానీ ఇంకా బాగా ఆడుతుంది ఎవరు? సీత బాగా ఆడుతుంది. బాగా ఆడుతుంది అంటే టాస్క్లో ధైర్యం, పర్ఫార్మెన్స్. ఇంకా ఈ పొలిటికల్గా లేకపోతే ఈ చిన్న చిన్న ఏదో రకంగా స్పేస్ కనబడడం కోసం అయితే మణికంఠ ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు. మణికంఠ ఏంటండి? విగ్ సంగతి చెప్పండి. ఆ విగ్ ఏంటి అసలు? ఏంటి మణికంఠ ఏంటి అంటే నాకు తెలియదు యాక్చువల్గా. నేను ఇది మామూలుగానే ఉండేవాడిని. ఒకరోజు ఇద్దరిది ఒకటే బెడ్ అయ్యా. పక్కన ఉన్న పడుకుంటే చిరాకు, నేను సపరేట్గా పడుకుంటా, పోయి ఎక్కడో సోఫాలో పడుకునేవాడిని. సో పొద్దున్న వచ్చినప్పుడు ఈ షాంపూ కానీ. మీ ఇద్దరికి కలిపి ఒక బెడ్ ఇచ్చారు, షేరింగ్ బెడ్. ఫస్ట్ వెళ్ళిన ఒక 3-4 డేస్ అట్లే ఉండేది. తర్వాత నేను వెళ్ళి ఎక్కడో పడుకుంటా ఉండే దీన్ని తీసుకుని వెళ్ళి. అయితే పొద్దున వెళ్ళి షాంపూ కోసం సబ్బు కోసం అది కింద డ్రా ఓపెన్ చేసి నాదనుకుని పొరపాటున ఇటు పక్కన ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏదో ఈ చిన్న సైజు విగ్గు, లిప్స్టిక్ లాంటిది, తర్వాత ఏవో కాటుక ఇలాంటివి పెట్టుకుని ఇవన్నీ కనబడ్డాయి. జనరల్ నాకు ఒక చిన్న సైజు కాస్మెటిక్ షాప్ కనబడింది. అమ్మాయిదా అబ్బాయిదా అర్థం కాలేదా? టక్మని అమ్మాయిల రూమ్కి వచ్చాను అని చెప్పి చూసుకొని ఓకే అబ్బాయిల రూమ్ అనుకొని ఓకే ఇది కాదు కదా మన అటుపక్కది అనుకొని చెప్పి వెళ్ళా. నేను అడగను కూడా అడగల, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అబ్రెస్ ఫీల్ అవుతాడని అడగ. అబ్బాయికి మేకప్ వేసుకోవడం ఇష్టం. చక్కగా రోజు పొద్దున్న లేచి ఇది దిద్దుకొని కుకి ఇది వేసుకొని, అది బ్లాక్ హెడ్స్ తర్వాత మధ్యలో ఇది చేసుకొని, ఇలా అమ్మాయిల కన్నా ఎక్కువగా తను బ్యూటీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ ఎక్కువేమో. విగ్ తీసేసి ఇంతకన్నా ఓపెన్ అవ్వలేరు. అది నేను యాక్చువల్గా చూడలే, బయటకు వచ్చాక చూడడమే. అది ఎక్కడో నేను ఆ టైంలో లోపల ఉన్నట్టున్నాను. ఎక్కడో మరి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడ చేశాడో తెలీదు. సో తర్వాత చెప్పారు అక్కడ అది అతనిది విగ్గు అని చెప్పి. సరే ఏదో కొంత ఉందిలేండి మరి, కాకపోతే ఇంకా బాగా కనబడాలన్న తాపత్రయంతో ఈ ప్యాచ్లు పెట్టుకున్నట్టు. అది అవన్నీ ఏముందిలేండి, ఎవరి తాపత్రయం వాళ్ళది. బాగా అందం కనబడాలనుకోవడం తప్పులేదు. అయితే మొత్తానికి అది చూసి అబ్బాయి తీసిన తర్వాత కానీ తెలియలేదు విగ్ అని జనాలకి. జనరల్గా అతను విగ్గే కాదు, విజ్ఞాని కూడా. విజ్ఞాన? అవునా? మంచి స్ట్రాటజీస్ వేసుకొని. అవునా? అదే